నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. శివరాత్రి రోజున ఎవరెవరికి ఏ సమస్యలు ఉంటే శివుణ్ణి వీటితో పూజించాలి, అంటే ఏ ద్రవ్యాలతో పూజించాలి, లేదంటే ఏ పూలతో పూజిస్తే మనకి మంచి ఫలితాలు కలుగుతాయి, ఈ అంశానికి సంబంధించి మనకు తెలియని ఎన్నో విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ఒకరికేమో ఆరోగ్యం ఉంటే ఇంకొకరికేమో ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, కొంతమందికి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. ఎవరెవరికి ఏ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడాలి అని అంటే ఈశ్వరుణ్ణి మహాశివరాత్రి రోజున ఎలా పూజించాలి, వేటితో పూజించాలి? మీరు అన్నట్టుగా సమస్య లేని మానవుడు అంటూ ఎవరు ఉండరమ్మా. ప్రతి వ్యక్తికి సమస్య ఉంటుంది. మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, మోడీకి ఉంటుంది, ట్రంప్కి కూడా ఉంటుంది. అయితే ప్రధానంగా ప్రతి వ్యక్తికి, అంటే మనం చెప్పుకునేటువంటిది మనము సామాన్యుడి యొక్క పక్షపాతాన మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏ వ్యక్తికైనా కానీ జాతకరీత్యా కావచ్చు, తాను జన్మించిన దారభ్యత, విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య, శత్రు సమస్యలు, ఈ సమస్యలే ప్రధానంగా మానవుడిని ఇబ్బంది పెడుతుంటాయి. అన్నిటికంటే మించి ఈ కలియుగంలో ధనపరమైనటువంటి సమస్యలు అనేటువంటివి మానవుడికి కలుగుతుంటాయి. కాబట్టి ఈ సమస్యలకన్నిటికీ చెక్ పెట్టే విధంగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మానవుడికి సంపూర్ణమైనటువంటి యోగం కలుగుతుంది. ఎందుకంటే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. ఈ కార్యక్రమాన్ని మనం చేయాలన్నా, ఇంతటి మహిమాన్వితమైనటువంటి విషయాల్ని తెలుసుకోవాలనే కోరిక ఆ వీక్షించేటువంటి ప్రేక్షకులకి కలగాలన్నా శివాజ్ఞ. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించే పని చేయండి. మీకు కుటుంబంలో ఒక సమస్య కాకుండా అనేక రకాల సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ప్రత్యేకించి మహాశివరాత్రి పర్వదినం రోజున ఈశ్వరునికి అభిషేకం చేసే సమయాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఆ సమయాల్లో ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క విధముగా ఏ సమయాల్లో మీరు చేసుకుంటే మంచి జరుగుతున్న విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకుందాం. ముందు రోజునటువంటి రోజు నుంచి ఈ యొక్క శివరాత్రి వ్రత విధానాన్ని పాటించాలి. ముందు రోజు ఎటువంటి ధూమపానము, మద్యపానము, మాంసాహార భోజనము, దాంపత్యము పనికిరాదు. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించడము. సాయంకాలం అనగా 25వ తారీఖు సాయంకాలం ప్రదోషకాలం అనగా సూర్యాస్తమయం నుంచి కూడాను నియమాల్ని పాటిస్తూ అల్పాహారం మాత్రమే ఆ రోజున తీసుకొని, మళ్ళీ శివరాత్రి 26వ తారీఖు రోజున కాబట్టి పొద్దున్నే తెల్లవారుజామున 4 లేదా 3-4 గంటల మధ్యలో నిద్ర మేలుకొని కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చిత్రపటము అనగా మన పూజా మందిరంలో ఉన్నటువంటి చిత్రపటానికి పూలమాల వేసి ఆవునేతితో దీపారాధన చేసి శివ సహస్రనామ పారాయణం ఒకసారి జరిపించుకొని, తదనంతరం ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారము, సూర్యాష్టకం 6 సార్లు, అలాగే సూర్యుడికి అర్ఘ్యము 11 సార్లు ఇచ్చిన తర్వాత ఇంట్లో అభిషేకం చేసుకునేటువంటి ద్రవ్యాల్ని ఏమేం చేసుకోవాలి, పుట్టమన్ను తీసుకోవడము, అలాగే పుట్టమన్నులో అష్టగంధాలు అనగా జాజికాయ, జాపత్రి, యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరము మరియు జవ్వాది, పునుగు మరియు ఈ సంబంధించినటువంటి పాదరసము, అలాగే పసుపు, కుంకుమ, ఇవన్నీ కూడాను కలిపి చక్కగా ఆవు పాలతో చేసినటువంటి మట్టిని కలిపి, ఆవు పాలతో చేసినటువంటి అనగా ఆ పుట్టమన్ను, ఆవు పాలు కలిపి లింగాన్ని తయారు చేసుకుని ఆ లింగానికి ఆవు నేతిని అద్దినట్లయితే తప్పకుండా ఆ యొక్క అభిషేకం చేసినంత వరకు ఆ యొక్క శివలింగం అనేటువంటిది మనకు ఉంటుంది. తదనంతరం ప్రధానంగా మానవుడికి అనేక రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మహాశివరాత్రి రోజున ప్రత్యేకించి సూర్యాస్తమయం తర్వాత నుంచి శివాభిషేకం చేయడానికి అర్హత మానవుడికి లభిస్తుంది. కాబట్టి శివాలయానికి చేరుకొని ఆ శివాలయంలో ముందుగా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి నందీశ్వరుని దగ్గరికి వెళ్ళి నందీశ్వరుని దగ్గర చక్కగా అనుజ్ఞ తీసుకొని, ఈ రోజున నాకున్నటువంటి సమస్యలు లేదా నాకున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సమస్యల నివారణార్థమే ఈ యొక్క అభిషేకాలు చేస్తున్నాను. ఆ యొక్క ఫలితము నాకు, నా కుటుంబానికి కలగజేసే విధంగా ఆ పరమేశ్వరుణ్ణి అనుగ్రహించమని చెప్పు నందీశ్వర అని చెప్పి నందీశ్వరుని దగ్గర అనుజ్ఞ తీసుకొని పరమేశ్వరునికి నమస్కారం చేసుకొని తదనంతరం ఇంటికి వచ్చిన తర్వాత సాయంకాలం 6:30 గంటలకి అనగా 4 రకాల సమయాలు, 4 యామములు అని అంటారు. అనగా 4 రకాల సమయాల్లో ఈశ్వరుని పూజ చేయాలి. 6:30 నుంచి 9 గంటల వరకు, అరగంట బ్రేక్ ఇచ్చి 9:30 నుంచి 12 గంటల వరకు, మళ్ళీ అరగంట బ్రేక్ ఇచ్చి 12:30 నుంచి 3 గంటల వరకు, మళ్ళీ అరగంట బ్రేక్ ఇచ్చి 3:30 నుంచి ఉదయం 6 గంటల వరకు 27వ తారీఖు రోజున ఈ విధంగా చేయాలి. అయితే ప్రధానంగా విద్య సంబంధమైనటువంటి ఇబ్బందులతో ఎదుర్కొనేటువంటి వాళ్ళు ప్రధానంగా ఈశ్వరుని ఆవునేతితో అభిషేకము జరిపించి చక్కగా శ్వేత పుష్పాలతో, తెల్ల రంగు పుష్పాలతో అర్చన చేయాలి. తర్వాత వివాహపరము, దాంపత్యపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు పటిక బెల్లాన్ని పొడి చేసి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం జరిపించి గన్నేరు పూలు లేదా మల్లెపూలతో అర్చన చేయాలి.
అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో నిరుద్యోగం కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, లేకపోతే బదిలీలు కావచ్చు, లేకపోతే ఉద్యోగంగా సంబంధించినటువంటి సమస్యలు, ఇంక్రిమెంట్స్కి సంబంధించినటువంటి కావచ్చు. వీటన్నిటి సమస్యల నివారణార్థమై ప్రధానంగా చెరుకు రసము దొరుకుతుంది. ఆ చెరుకు రసముతో కానీ, లేకపోతే బెల్లం దొరుకుతుంది. బెల్లాన్ని చితకొట్టి ఆ నీటిలో వేసి తిప్పితే నీరు కరిగిపోతుంది, ఆ బెల్లం కరిగిపోతుంది. ఆ తదనంతరం ఆ నీటితోనైనా కానీ అభిషేకము జరిపించి ఎర్ర జిల్లేడు పుష్పాలతో ఈశ్వరునికి అర్చన చేయాలి. అలాగే సంతానపరమైనటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ప్రధానంగా మామిడి జ్యూస్ అనగా మామిడి ఫలరసము. అయితే చాలామంది ఇప్పుడు అనుకునేటువంటిది ఏంటంటే మామిడి పళ్ళు దొరకట్లేవు కాబట్టి ఏ ఫ్రూటినో మాజానో తెచ్చుకుంటారు. అవన్నీ కెమికల్ అమ్మ. అందులో మైసూర్ పాకులో మైసూర్ ఎలాగో ఉండదో ఇటువంటి ఫ్రూటీ జ్యూసుల్లో ఏమీ కూడాను ఈ యొక్క మామిడి పళ్ళ రసము ఉండదు. కాబట్టి ఎలా అనంటే మనకు పూజా స్టోర్స్లో కానీ లేకపోతే సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతాయి. అరకిలో నుంచి కిలో, 10 కిలోలు, 5 కిలోల వరకు కూడా మామిడి పండ్ల జ్యూసు నిల్వ ఉన్నటువంటి టిన్లు దొరుకుతాయి. ఆ యొక్క జ్యూస్తో సంతానపరమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు ఆ జ్యూస్తో అభిషేకము జరిపించిన తర్వాత దానిమ్మ పండ్లు నైవేద్యముగా పెట్టాలి. ఇక ప్రధానంగా అనారోగ్య సమస్యలు అనేటువంటి ప్రతి మానవుడికి ఉంటాయి. కాబట్టి ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు ప్రధానంగా ఈ తిప్పతీగ తీసుకొని వచ్చి నీటిలో వేస్తే కొంత సమయానికి తిప్పతీగ రసం తేలుతుంది. లేదా తిప్పతీగ పొడి వేసి ఆ నీటి కలిపినటువంటి దాంతో ఈశ్వరునికి అభిషేకము జరిపించి ప్రధానముగా తెల్ల జిల్లేడు పుష్పాలతో అభిషేకం చేస్తే చాలా విశేషం. ఇక ప్రధానంగా చాలామందికి శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శని దోషం పోతుంది, మార్చితో ఎండ్ అయిపోతుంది అనుకుంటారు. కానీ జూలై 7వ తారీఖు నుంచి మొదలుకొని అక్టోబర్ 18వ తారీఖు వరకు కూడా మళ్ళీ శని వక్రగతిన కుంభరాశిలో సంచారం చేస్తున్న కారణం చేత ఏ రాశుల వరకు అయితే శని దోషం పోయిందని అనుకుంటారో మళ్ళీ శని దోష ప్రభావం కొంతకాలం ఉంటుంది. అంటే ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే 2025 సంవత్సరంలో శని ప్రభావం అన్ని రాశుల వారికి ఉంటుంది. కాబట్టి శని దోష నివారణార్థమై నల్ల నువ్వుల నూనెతో ఈశ్వరునికి అభిషేకము జరిపించి నీలిరంగు చామంతి పుష్పాలతో కానీ లేకపోతే శంకు పుష్పాలతో కానీ అర్చన చేయాలి. ఇక ప్రధానంగా మానవుడికి ప్రయోగ సమస్యలు అనేటువంటివి ఉంటాయి. ప్రధానంగా నరదృష్టి, నరఘోష, ఎదుటి వాళ్ళు ఎవరైనా శత్రుత్వంతో ఉన్నవాళ్ళు ఎవరైనా మిత్రులుగా మారాలన్నా, శత్రువులు మన మీద అటాక్ చేయకుండా వాళ్ళ ఆలోచనలు మనకు దాకా రాకుండా ఉండాలన్నా, అలాగే ప్రధానంగా కోర్టు సమస్యలు తీరాలన్నా, మనకు తెలియనటువంటి విషయాలు మనకు ఆపదలు మనకు కలగకుండా ఉండాలన్నా ఆ యొక్క మహాశివరాత్రి రోజున ఆ యొక్క చెప్పబడినటువంటి సమయాల్లో ఆవ నూనెతో ఈశ్వరునికి అభిషేకం జరిపించి నల్ల కలవ పుష్పాలతో కానీ లేదా తెల్ల జిల్లేడు పుష్పాలతో కానీ అర్చన చేయాలి. ఇది ఈ విధంగా చేయాల్సినటువంటిది. అయితే ప్రధానంగా ఇప్పుడు చాలా మందికి వేధిస్తున్నటువంటి సమస్య ఏంటంటే ధనపరమైనటువంటి సమస్యలు. కాబట్టి ధనపరమైన సమస్యలు తీరాలన్నా, ఉద్యోగం రావాలన్నా, గృహానికి సంబంధించినటువంటి సమస్యలు తీరాలన్నా ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి మంత్రాన్ని ఎవరైతే నియమపూర్వకముగా 10,000 సార్లు కానీ 5,000 సార్లు కానీ కనీసము 1,008 సార్లు కానీ పఠించి అభిషేకము చెప్పబడినటువంటి ద్రవ్యములతో అభిషేకము చేస్తారో అటువంటి వారికి సంబంధించినటువంటి దోషములు అనగా ధనపరమైనటువంటి దోషములన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించగలరు. వీక్షించేటువంటి ప్రేక్షకులకు గమనిక ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి చర్మదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే ఈ యొక్క శని ప్రభావం 12 రాశుల వారికి ఉంటుంది కాబట్టి శని దోష నివారణ హోమాలు, మరియు గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మలో సమస్యలు బాధిస్తాయి కాబట్టి దోష నివారణార్థమై తిల హోమాలు అనేటువంటివి పర్ హెడ్ 3,100 రూపాయలకి ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా 26వ తారీఖు రోజున మరియు 28వ తారీఖు రోజున చేయించడం జరుగుతుంది. అలాగే శివరాత్రి రోజున రుద్రపారాయణాలు, అభిషేకాలు కూడా జరపబడతాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో సభ్యులుగా నమోదు చేసుకోదలిచిన వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోవడం ద్వారా తిరిగి వచ్చే సంవత్సరం శివరాత్రి కల్లా మీ యొక్క సంకల్పం ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల నెరవేరుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ప్రధానంగా ధనపరమైనటువంటి సమస్యల నివారణార్థమే చేయాల్సినటువంటిది ఏంటంటే ఒక మంత్రం ఉందమ్మా. ఈ 4 సమయాల్లో ఏదో ఒక సమయంలో అయినా కానీ మంత్ర జపం చేసుకోవాలి. ఏంటంటే ఓం నమః శివాయ కుబేరాయై ధనధాన్యాధిపతియే దేహిమే సమృద్ధిమే దేహిమే దాపయ నమః. ఓం నమః శివాయ కుబేరాయై ధనధాన్యాధిపతియే సమృద్ధిమే దేహిమే దాపయ నమః. మళ్ళీ ఇంకొకసారి ఓం నమః శివాయ కుబేరాయై ధనధాన్యాధిపతియే సమృద్ధిమే దేహిమే దాపయ నమః. ఈ యొక్క మంత్రాన్ని 1,008 లేదా 5,000 సార్లు లేదా 11,000 సార్లు జపం చేసి ఈశ్వరుడికి పంచామృతాలతో అభిషేకము జరిపించి బిల్వ దళములు అనగా మారేడు దళములతో గనక అర్చన చేసినట్లయితే తప్పకుండా
కోల్పోయినటువంటి రాజ్యము కానీ, పదవి కానీ, నష్టద్రవ్యము కానీ ఇవన్నీ కూడాను వస్తాయి. అలాగే ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. అంటే ఏదో సినిమాలో చెప్పినట్టు కుప్పలుగా రాశులుగా ఉండదు. కాకపోతే మనం చేసేటువంటి ఖర్చుల్లో చాలా మటుకు ఖర్చులు తగ్గి డబ్బు ఆదా అవ్వడము, మనకు రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సినటువంటి డబ్బు మనకు రావడము, లేదా ఏదైనా ఇల్లు కట్టుకోవడం కోసమో లేకపోతే ఇంకేదైనా వాటి కోసం లోన్ కోసం ప్రయత్నం చేస్తుంటే లోన్లు శాంక్షన్ అవ్వడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటిది పరమేశ్వరునికి మనకు ఏ వ్యక్తి అయినా కానీ తనకిష్టమైనటువంటి పదార్థాన్ని గనక నివేదన చేస్తే ఆ పరమేశ్వరుడు అనుగ్రహించి 100 రెట్ల ఫలితాన్ని మనకిస్తాడు. ఈ ప్రపంచంలో చీమ దగ్గర నుంచి మొదలుకొని ఏనుగు వరకు కూడా ఇష్టం, ఏ ప్రాణికైనా ఇష్టం ఏంటంటే తన ప్రాణమే తనకిష్టం. కాబట్టి అటువంటి ప్రాణాన్ని మనం సమర్పించలేము. కాబట్టి ప్రాణంతో సమానమైనటువంటి వస్తువును కనుక సమర్పించినటువంటి మానవుడికి తప్పకుండా ఆయురారోగ్యాలు, బ్రహ్మ ఇచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి ఆయుష్ని మనం పొందడానికి అవకాశం అనేటువంటిది కలుగుతుంది. అసలు మనిషి యొక్క జీవి పుట్టుక ఎలా ఉంటుందనో మనం ముందుగా తెలుసుకొని ఆ విధానంగా చేసుకున్నట్లయితే ఇంకా సత్ఫలితాలు మనం పొందుతాం. ఎందుకంటే ప్రతి పుట్టినటువంటి మానవుడు మరణించక తప్పదు, మరణించిన వాడు మళ్ళీ జన్మించక తప్పదు. కాబట్టి మానవుడి యొక్క జన్మ ఎత్తుకోవడం కోసం ఆత్మ చంద్రమండలంలో ఉంటుంది, అవకాశం కోసం ఎదురు చూస్తుంది. చంద్రమండలంలో ఉన్నటువంటి ఆత్మ మేఘాల్లో చేరి ఏ తల్లిదండ్రుల గర్భాల్లో చేరాలని నిశ్చయించుకుంటుందో ఆ మేఘాలు కురియడం ద్వారా భూమిలోకి ఉన్నటువంటి పంటలోకి చేరుతుంది, అన్నములో చేరుతుంది. ఆ అన్నాన్ని తిన్నటువంటి పురుషుడి యొక్క శరీరంలో ప్రవేశించి అది మజ్జగా, మాంసముగా మారి, శుక్లకరముగా మారి, తదనంతరం ఆ యొక్క పురుషుని శరీరం నుంచి స్త్రీ గర్భంలోకి ప్రవేశం చేసి అక్కడ అండము ఫలదీకరణం చెంది అక్కడ 9 మాసాలు, 9 మాసాలు ఆ స్త్రీమూర్తి మోసిన తర్వాత అప్పుడు ప్రసవించడం జరుగుతుంది. అంటే ఒక జీవి పుట్టుక, మానవుడి పుట్టుక ఆ విధంగా జరుగుతుంది. కాబట్టి ఆ పుట్టుకకి కారణమైనటువంటి అన్నమే ప్రధానం ఇక్కడ. కాబట్టి అటువంటి అన్నాన్ని పరమేశ్వరునికి ఎప్పుడైతే మనం అభిషేకం చేస్తాం అన్నముతో, అటువంటి వ్యక్తికి సంపూర్ణమైనటువంటి దీర్ఘాయుషు కలుగుతుంది. మృత్యుంజయుడు పరమేశ్వరుడు. కాబట్టి ఎన్ని ఉన్నా లేకపోయినా ఆరోగ్యం ఉంటేనే అన్ని పనులు మనం చేసుకోగలుగుతాం. కాబట్టి గండదోషాలు, అలాగే మృత్యు భయ దోషాలు ఇవన్నీ కూడాను, అకాల మరణాలు అనేటువంటివి కుటుంబంలో తొలగిపోతాయి ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి పరిహారాన్ని చేయడం ద్వారా. కాబట్టి అన్నాన్ని ఏదో కుక్కర్లో వండితే ముద్ద అవుతుంది. కాబట్టి గంజి వార్చినటువంటి అన్నాన్ని ఒక చక్కటి మంచి కొత్త బట్టలో, తెల్లటి బట్ట మీద వేస్తే వేడిగా ఉన్నటువంటి అన్నము గోరువెచ్చగా అవుతుంది. అప్పుడు మల్లెపూలు పలుకులు పలుకులుగా రాలుతుంది. కాబట్టి ఆ అన్నాన్ని పట్టుకొని ఈశ్వరునికి ఈ చెప్పబడినటువంటి 4 సమయాల్లో ఏదో ఒక సమయంలో ఈశ్వరునికి అభిషేకం జరిపించి తదనంతరం ఆ యొక్క సంబంధించినటువంటి అష్టపుష్పాలతో గనక అర్చన చేసినట్లయితే పరమేశ్వరుడు మహాసంతుష్టి పడతాడట. అంటే 8 రకాలైనటువంటి పుష్పాలతో అర్చన చేయాలి. తదనంతరం పాయసాన్నము నైవేద్యముగా పెట్టాలి. ఈ విధంగా చేసినటువంటి మానవుడికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది, కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆ అన్నాన్ని ప్రసాదంగా కుటుంబ సభ్యులు మరుసటి రోజు తీసుకోవచ్చు. ఈ విధంగా చేసినటువంటి మానవుడికి సంపూర్ణంగా యోగం కలుగుతుందని మనకు శివపురాణాంతర్గతంగా చెప్పబడి ఉంది. ధన సమస్యలు తీరడానికి చెప్పాము, అనేక రకాలైనటువంటి సమస్యలు తీరడానికి చెప్పాము. కాబట్టి మీకు అందుబాటులో ఏవైనా పండ్ల రసాలు దొరికితే ఆ పండ్ల రసాలతో ఈ చెప్పబడినటువంటి 4 సాయంకాలం నుంచి ఉన్నటువంటి 4 సమయాల్లో గనక ఈశ్వరునికి అభిషేకం చేసుకున్నటువంటి మానవుడికి సంపూర్ణముగా శివానుగ్రహం లభించి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదమ్మా. అలాగే వీటితో మీరు చేసుకునేటువంటి పూజలతో పాటు మా పీఠమాధ్వర్యంలో కాశీలో జరిగేటువంటి కార్యక్రమాల్లో నమోదు చేసుకోవడం ద్వారా కూడా శివానుగ్రహం ఇంతింతై, వటుడింతింతై, తానింతింతై, మరి ఇంతింతై అన్న చందంగా ఎక్కువ ఫలితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.